మిడిల్ ఏజ్‌లో ఉన్నవాళ్ళు అంటే 30, 40 అండ్ ఈ ఏజ్ ఉన్న మేల్స్ గానీ, లేపోతే మామూలుగా 50 బిలో ఉన్న ఫిమేల్స్ గానీ, ఎక్కువగా మోకాళ్ళ నొప్పులతో పాటు అరిపాదాల నొప్పులొస్తున్నాయని చెప్తుంటారండి. అరిపాదాల నొప్పులు. అరిపాదాల నొప్పులు ఎందుకొస్తున్నాయని జెప్పేసి చాలామంది అడుగుతుంటారనమాట. అరిపాదాల నొప్పులు రావడానికి కారణం కొన్ని రీజన్స్ మనం తీసుకోవచ్చండి. ఎక్కువగా కామన్‌గా అథ్లెటిక్స్ చూస్తామండి. అంటే అథ్లెటిక్స్‌లోని ఇప్పుడు రన్నింగ్ చేసే వాళ్ళకి గానీ, లేపోతే లాంగ్ జంపింగ్ చేసే వాళ్ళకి, బాటిల్ హ్యాండింగ్ చేసే వాళ్ళకి, లేపోతే హెవీ క్లచ్, కార్ క్లచ్‌ని మనం నొక్కుతున్న వాళ్ళకి, కి ఒక రీజన్‌గా చూస్తుంటామండి. ఆళ్ళకి కామన్‌గా నొప్పొస్తుంటదండి. వాళ్ళతో పాటు గూడాను ఇప్పుడు బాగా వైట్ పుట్ ఆన్ అయిన ఫిమేల్స్‌కి గానీ, అంటే బాగా ఒబేసిటీ వచ్చి ఈ మధ్యన ఈ కాలంలోనే రీసెంట్‌గా ఒబేసిటీ వచ్చిన లేడీస్‌కి గానీ, మేల్స్‌కి గానీ ఎవరికైనా ఈ ప్రెషర్ అంతా కలిసి మోకాళ్ళ మీద గానీ, అరిపాదాల మీద అంటే అరిపాదాల కిందన కాల్కేనియం అనే ఒక బోన్ ఉంటదండి. ఆ బోన్ అనేది హీల్ బోన్ అంటారన్నమాట. ఆ హీల్ బోన్ మీద పడే ప్రెషర్ వల్ల ఈ నొప్పులొస్తుంటాయండి. దాంట్లోని ఒక 2, 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఒకటి కాల్కేనియల్ బర్సైటిస్ అంటారు. కాల్కేనియల్ స్పర్ అంటారండి. కాల్కేనియల్ బర్సైటిస్ అంటే ఏంటంటేనండి, ప్రెషర్ ఎక్కువగా ఒత్తిడిగా పడడం వల్ల ఈ కాల్కేనియం అండ్ టాలస్ మధ్యన ఒక బర్సా ఉంటదండి. ఆ బర్సా అనేది ఇన్ఫర్మేషన్ అయ్యి ఒక రీజన్ వల్ల వస్తది. 2 కాల్కేనియం కింద మనం చూసుకున్నాం అనుకోండి, ఎప్పుడైతే ఫుట్ ఉందో ఆ ఫుట్ కింద హీల్ కింద ఉన్న మజిల్ అనేది ఇంక డైరెక్ట్‌గా గ్రౌండ్ కాంటాక్ట్, ఇటుపక్క బోనీ కాంటాక్ట్ మధ్యన సాఫ్ట్ టిష్యూ అలాగే ఎక్కువగా నలిగిపోవడం వల్ల గూడా వస్తుంటదండి. అక్కడ ఇన్ఫర్మేషన్ అయ్యి వస్తుంటదనమాట. దీనివల్ల ఏమవుద్దంటేనండి, కాల్కేనియం బర్సైటిస్ అనేది ఏమొస్తదంటేనండి, ఈ కాల్కేనియం ఆ ఇన్ఫర్మేషన్ అవ్వడం వల్ల ఆ పాదం పడుకొని లెగ్గానే మనం కిందన పాదం పెట్టగానే ఎప్పుడూ గూడాను కరెక్ట్‌గా పెట్టలేకపోవడం, కాళ్ళు నొప్పొచ్చేస్తున్నాయి అని చెప్పి కంప్లెయింట్ చేయడం, సార్ నాకు అరిపాదాలు తిమ్మిర్లొస్తున్నాయి సార్, నేను బాగా నడవలేకపోతున్నాను సార్ అని చెప్పడం. ఇలాగా చాలామంది కంప్లెయింట్ చెప్తుంటారండి. కార్ డ్రైవ్ చేయలేకపోతున్నాను సార్, బండి బ్రేక్ నొక్కలేకపోతున్నాను, తర్వాత షూ యేసుకుంటే ఎక్కువగా నొప్పొచ్చేస్తుంది అని చెప్తుంటారండి. చెప్తున్న వాళ్ళకి దాన్ని మెయిన్ మనం కన్సిడరేషన్ ఏం చేయాలంటేనండి, అయితే కాల్కేనియల్ స్పర్ అయినా అవ్వాలి, కాల్కేనియల్ బర్సైటిస్ అయినా అవ్వాలన్నమాట. ఈ కాల్కేనియల్ బర్సైటిస్ అనేది ఏంటంటే 2 దుమ్ముల మధ్య ఉన్న పిల్లోని కాల్కేనియల్ బర్సైటిస్ అంటామన్నమాట. అదే కాల్కేనియం బోన్ కింద ఒక స్పైక్ లాగా ఒక బోన్ అనేది సూదుగా తయారవుతదండి. అంటే ఎంత సూదిగా తయారవుతదంటేనండి, వకిల్లా తయారవుతదనమాట. అదేం చేస్తదంటంటే, మనం ఎప్పుడు నించున్నా గూడా దాని బరువంతా గూడా కాలికేనియం మీద పడుతుంటది కానీ, కాలికేనియం మీద ఎప్పుడు పడతదో ఆటోమేటిక్ కిందన ఒక సాఫ్ట్ టిష్యూ ఉంటదండి. ఆర్చెస్ అంటారు. ఫుట్ ఆర్చెస్ అంటారు. ఈ ఫుట్ ఆర్చెస్‌ని అవి గుచ్చుకుంటుంటాయన్నమాట. అది గుచ్చుకోవడం వల్ల అక్కడ ఇన్ఫర్మేషన్ అయ్యి, ఆ సరౌండింగ్ పార్ట్ అంతా వాపులా తయారయ్యి, దానివల్ల గూడా నొప్పొస్తది. అయితే ఇది రావడం వల్ల చాలా మందికి మోకాళ్ళ అరుగుదల గూడా వస్తుంటాయండి. దీన్ని మనం మెయిన్ తగ్గించుకోవడానికి అంటే ముందు మీకు మీరు ఇంట్లోనే ఎలా తగ్గించుకోవాలో చెప్తానండి. ఇంట్లోనే ఎలా చేయాలంటేండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో ఖాళీగా ఉంటున్నప్పుడు వేడి నీటిలోని కాలు పెట్టి ఒక 20 నిమిషాలు ముంచుంచాలండి. లేదు కాదు అంటంటే ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండీ! ఐస్ క్యూబ్స్‌ని డీప్ ఫ్రిడ్జ్‌లో తీసిన ఐస్ క్యూబ్స్‌ని అక్కడ ఆర్చెస్ కింద ఏదైతే పాదం ఉందో, ఆ పాదం కింద ఐస్‌ని కొంతసేపు పెట్టుంచడం వల్ల ఏమవుద్దంటే వాపు తగ్గుతదండి. వేడి నీటి వల్ల నొప్పి తగ్గుతది. ఐస్ వల్ల వాపు తగ్గుతదండి. ఇలా చేయడం వల్ల మీకు కొంతవరకు నొప్పి తగ్గుతుంది. దాంతో పాటు మనం ఏం చేయాలంటేనండి, పాదాన్ని మనం ఫింగర్స్ పట్టుకొని తిప్పడం, రొటేట్ చేయడం, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెరిగేలా చూడడం, అక్కడున్న ఇన్ఫర్మేషన్ తగ్గి అక్కడున్న ఏదైతే ఆర్చెస్ అనేవి ఎక్కువగా ప్రెషర్ పడి అక్కడ స్ట్రెయిన్ గాని అయ్యి బాగా ఉంటాదో, దానికి కొద్దిసేపు రెస్ట్ ఇచ్చి, ఇలాంటి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగేలాంటి కొన్ని ట్రీట్మెంట్‌లు చేశామంటే ఆటోమేటిక్‌గా అది హీల్ అవుద్దండి. ఇది హోమ్ రెమెడీ అండి. ఇంకా అప్పటికి కూడా పేషెంట్‌కి ఇంక తగ్గట్లేదు, అది క్రానిక్‌గా ఉంది, ఇంకా ఇబ్బంది పడుతున్నాడు అనగానే ఫిజియోథెరపీకి రావచ్చండి. ఫిజియోథెరపీ వల్ల మేము ఏం చేస్తామంటే అది డయాగ్నోసిస్ చేస్తాం. అది కాల్కేనియల్ స్పార్దా లేకపోతే కాల్కేనియల్ బర్సైటిసా ఈ రెండిటిని చూస్తామండి. ఒకవేళ కాల్కేనియల్ స్పర్ ఉందండి అనుకోండి, మేమేం చేస్తామంటే ఫిజియోథెరపీలోని అల్ట్రాసౌండ్ థెరపీ గాని, షాక్ వేవ్ థెరపీ అండి. ఈ షాక్ వేవ్ థెరపీ వల్ల ఏమవుతదంటే ఏదైతే బోన్ అనేది షార్ప్‌గా తయారవుతదో, ఒక స్పైక్‌లా తయారవుతదో దాన్ని మనం కొంతవరకు ఆ ఎడ్జెస్‌ని కొంతవరకు మనం దాని యొక్క షార్ప్‌నెస్‌ని మనం తగ్గించడానికి జరుగుతదండి. లేదు కాదంటే ఇప్పుడు కొత్తగా ఒక మెథడ్ వస్తుందండి. కొన్ని నీడిల్స్ పెట్టేసి దానికి మనం యానోడ్ అండ్ కాథోడ్ 2 ఎలక్ట్రోడ్స్ పెట్టి ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్‌ని మనం టార్గెట్ చేస్తూ ట్రీట్మెంట్ చేయడం వల్ల కూడాను
ఏదైతే షార్ప్ ఆబ్జెక్ట్ ఉందో షార్ప్ ఆబ్జెక్ట్ తగ్గుతుంది. అయితే దీంతో పాటు కంపల్సరీగా పేషెంట్‌కి రెస్ట్ ఇవ్వాలండి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కూడా చేయాలండి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఎలా చేస్తామనంటే ఫుట్‌వేర్ మార్చుకోవాలండి. కంపల్సరీ టైట్ ఫుట్‌వేర్స్ వేస్తూ కింద హీల్ ఉండాలండి. హీల్ రేజ్ ఉండాలి. హీల్ రేజ్ ఉండాలి. కంపల్సరీగా అది హార్డ్ ఫుట్‌వేర్ అయ్యి ఉండకూడదండి. కంపల్సరీ టైట్ ఫుట్‌వేర్ ఉండాలి. ఆ హీల్ రేజ్ అయ్యి ఉండాలన్నమాట. అలాంటి ఫుట్‌వేర్స్ ఏసుకోవాలి. బైక్ డ్రైవింగు, కార్ డ్రైవింగు ఇలాంటివి కొద్దిగా అవాయిడ్ చేయాలండి. చెప్పులు లేకుండా ఎక్కడ నడవకండి. ఇలా చేసుకుంటే కంపల్సరీగా కాల్కినల్ బర్సైటిస్ గాని, కాల్కినల్ స్పర్ అనేది తగ్గుతుంటదండి. ఈ డిఫరెంట్ డయాగ్నోసిస్ అంటే ఏంటంటే మనం దీన్ని ఒక ఎంఆర్ఐ అని తీసుకోవచ్చు, ఎక్స్‌రే అని తీసుకోవచ్చు, అల్ట్రాసౌండ్ స్కాన్ అని తీసుకోవచ్చు. వీటిలో కూడాను మనకి విజిబిలిటీ బాగా కనబడుతదన్నమాట. ఇది కాల్కినల్ స్పర్రా, కాల్కినల్ బర్సైటిసా అని చెప్పేసి. అయితే ఈటి ప్రాబ్లమ్ వల్ల మెయిన్ ఇది చాలా చిన్న ప్రాబ్లమ్ అండి. గానీ ఈ ప్రాబ్లమ్ వల్ల మన గేట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. గేట్ అంటే ఏంటి? మన వాకింగ్ ప్యాటర్న్. మన వాకింగ్ ప్యాటర్న్ ఎప్పుడైతే ఎఫెక్ట్ పడిందో ఆటోమేటిక్‌గా మోకాలు నొప్పులు గాని, నడుము నొప్పులు గాని కూడా వస్తుంటాయన్నమాట. ఎందుకంటే మనం 2 పక్కల కూడా 50% వెయిట్ వేయాలన్నమాట. ఇటుపక్క 50, ఇటుపక్క 50. గానీ మనం ఏం చేస్తున్నాం? ఎటుపక్కైతే నొప్పి ఉందో ఆ నొప్పి పక్క మనం బరువేయకుండా ఆ రిమైనింగ్ ఒక 80% వరకు ఒక పక్క కాలు పక్క మనం ఏస్తాం. ఎప్పుడైతే ఏసామో పోస్చర్‌లోనే కొంతవరకి డిఫార్మిటీస్ వస్తాయండి. అంటే పోస్చర్ ఇంబాలెన్స్ వస్తదన్నమాట. ఎప్పుడు ఇంబాలెన్స్ వచ్చిందో ఆటోమేటిక్‌గా ఎటుపక్క మీకు ప్రెషర్ ఎక్కువ ఉందో అటుపక్క మోకాలు అరగడం గానీ, ఎటుపక్క ప్రెషర్ తక్కువ ఉందో నడుము నొప్పి రావడం గానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటుంటాయండి.